డాక్టర్ దివ్యశ్రీ. నేను పశు వైద్య అధికారి డిప్పికైపాలెంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనము ఎల్నినో వేడి వల్ల మనకి ఎంతవరకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయో మనకి తెలుసు. మనకి మరి మనుషులకే మనకి ఇంత వేడిగా ఉంటుందంటే మరి మూగజీవులకి ఎంత వేడి ఉంటుందో మనం అర్థం చేసుకోగలము. కాబట్టి వేసవికాలంలో పశువులకి మరియు కోళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు నేను తెలియజేయాలనుకుంటున్నాను. వేసవికాలంలో మెయిన్గా మేత పెట్టేటప్పుడు ఉదయం 10 లోపు అంటే 9 లోపు పెట్టేసుకొని సాయంత్రం 4 తర్వాత మళ్ళీ దానా ఇవ్వాలి. దానా కూడా సులభంగా జీర్ణమయ్యే దానా ఇవ్వడం వల్ల వాటికి అరుగుదల కూడా మంచిగా ఉంటుంది. అలానే సాయంత్రం 4 తర్వాత చల్లబడిన తర్వాత మాత్రమే పొలాల్లోకి తీసుకెళ్ళాలి గ్రేజింగ్కి. నీళ్ళు కూడా ఇప్పుడు అధికంగా ఉంటే సాధారణంగా 20 లీటర్లు నీళ్ళు తాగేది ఇప్పుడు మనం 30 లీటర్ల వరకు వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అలాగే షెడ్డులో ఉన్న గేదెలు కూడా చల్లబడేలాగా వాటి మీద నీళ్లు చల్లడం కానీ, అటువైపు ఇటువైపు గోని సంచులు కట్టి తడిసిన గోని సంచులు కట్టడం కానీ, సేమ్ ఇలానే కోళ్ళ షెడ్లో కూడా వర్తిస్తుంది. కోళ్ళ షెడ్లకు కూడా ఏమైనా చేయాల్సి వస్తుంది. కోళ్ళకి ఇంకా ఏంటి అంటే మేత పెట్టేటప్పుడు కోళ్ళకి ఇప్పుడు వీటికి వాటి చిన్నగా ఉంటాయి కాబట్టి కోళ్ళు వాటికి ఇంకా వేడి ఎక్కువగా ఉండడం వల్ల ఈ వేసవికాలంలోనే ఎక్కువగా వాటికి మరణ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మరణ శాతాన్ని హీట్ స్ట్రెస్ అనేది కోళ్ళలో ఎక్కువగా చూస్తాం మనము. ఆ హీట్ స్ట్రెస్ని మనం కోళ్ళలో తగ్గించాలి అంటే కనుక ఎలక్ట్రోలైట్స్, మల్టీవిటమిన్ సిరప్స్ మళ్ళీ వైటమిన్ సి కాంబినేషన్తో ఉన్న సిరప్స్ బయట మనకి అందుబాటులో ఉంటాయి. మన హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని వాళ్ళ నీళ్ళల్లో కలిపి ఇస్తే వాటికి తాగించడం వల్ల హీట్ స్ట్రెస్ తగ్గుతుంది. హీట్ స్ట్రెస్ వల్ల ఏంటి అంటే ఎక్కువగా అధికంగా కోళ్ళలో ఎక్కువ మోతాదులో చనిపోవడం మరియు వాటికి గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. సడన్గా ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎగ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం వల్ల వినియోగదారులకు కూడా ఈ నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఈ మెయిన్గా హీట్ మేనేజ్మెంట్ అనేది ఎక్కువ పౌల్ట్రీలోను లైవ్ స్టాక్లోనూ తీసుకోవాల్సి వస్తుంది. అలాగే కోళ్ళలో ఎలాగైతే గుడ్డు ఉత్పత్తి తగ్గిపోతుందో అదేవిధంగా పశువుల్లో కూడా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మజిల్ అనేది మూతి డ్రై అయిపోవడము ఇలాంటివి జరగడం, పాలు ఒకేసారి పడిపోవడము ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి మనం ముందుగానే వాటికి మేత విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ జాగ్రత్త వహించాలి.